డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. వైద్యపరంగా ఒక మనిషిని సిలువ వేస్తే ఆ సిలువ మీద ఎలా మరణిస్తాడు? రోమీయులు సిలువ శిక్షను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి? యేసుక్రీస్తు సిలువ వేయడం ద్వారా మరణించాడా లేదా ఆయనకు ఆయనే మరణించాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సిలువ శిక్ష అనేది మనిషిని చాలా నెమ్మదిగా చంపేస్తుంది. ఆ సిలువ మీద ప్రాణం పోయేంత వరకు సిలువ మీద ఉన్న వ్యక్తి అత్యంత అవమానకరమైన భయంకరమైన వేదనతో, బాధతో, దుఃఖంతో ఆఖరికి ప్రాణం వదులుతాడు. ఒక వ్యక్తిని సిలువ మీద త్రాళ్లతో కానీ ఇనుప రింగులతో కానీ కట్టేవారు. ఈ విధంగా సిలువ వేసిన తరువాత సుమారు 3 నుంచి 6 గంటల లోపల నేరస్తుడు మరణించేవాడు. కొన్ని సందర్భాలలో 2 లేదా 3 రోజుల వరకు కూడా నేరస్తుడు మరణించేవాడు కాడు. అప్పటి వరకు ఆ నేరస్తుడు సిలువ మీద వేదన భరించి ప్రాణం వదలవలసిందే. ఈ విధంగా రోమీయులు అత్యంత క్రూరంగా సిలువ శిక్షను అమలు చేసేవారు. మరియు ప్రజలను భయపెట్టడానికి కూడా రోమీయులు సిలువ శిక్షలు కఠినంగా అమలు చేసేవారు. అయితే సిలువ శిక్షను మొదట కనిపెట్టింది రోమీయులు కాదు. చరిత్ర ప్రకారం మొదట క్రీస్తుపూర్వం 600లలో పర్షియన్లు, ఆ తరువాత ఫొయెన్సే కార్తేజ్ ప్రజలు, ఆ తరువాత గ్రీకులు, ఆ తరువాత రోమీయులు సిలువ శిక్షను విస్తృతంగా ఉపయోగించారు. దీని పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఇప్పుడు రోమీయులు సిలువ శిక్ష ఎందుకు వేసేవారో తెలుసుకుందాం. రోమీయులు ముఖ్యంగా తిరుగుబాటు చేసేవారికి, దోపిడీ దొంగతనాలు చేసేవారికి, బానిసలు తిరుగుబాటు చేస్తే మరియు రోమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సిలువ శిక్ష అమలు చేసేవారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలను భయపెట్టడం కోసం. ఇప్పుడు రోమీయులు సిలువ శిక్ష ఎలా అమలు చేసేవారో తెలుసుకుందాం. ముందుగా ఒక వ్యక్తి మీద నేరం నిరూపణ అయిన తరువాత అతనిని కొరడాలతో తీవ్రంగా కొట్టేవారు. ఆ తరువాత నేరస్తుడు తన సిలువను తనే మోసుకుని శిక్షా స్థలానికి వెళ్ళాలి. ఆ తరువాత సిలువను పడుకోబెట్టి దాని మీద నేరస్తుని ఉంచి చేతులు కాళ్లను సిలువకు కట్టేవారు. ఆ తరువాత సిలువ మీద నేరస్తుడి పేరు మరియు అతను చేసిన నేరం ఒక బోర్డు మీద వ్రాసి సిలువ పైభాగంలో తగిలించేవారు. ఆ తరువాత సిలువను నేలలో నిలబెట్టేవారు. ఆ తరువాత మరణం అయ్యేంత వరకు సిలువ మీదే ఉంచేవారు. కొంతమంది కొన్ని గంటల్లో మరణించేవారు, మరికొంతమంది 2-3 రోజులకు సిలువ మీద మరణించేవారు. సేమ్ ఇలాగే యేసుక్రీస్తుకు కూడా సిలువ శిక్షను రోమీయులు అమలు చేశారు. రోమన్ గవర్నర్ అయిన పిలాతు యొక్క తుది తీర్పు అయిన తరువాత యేసును కొరడాలతో కొట్టడం జరిగింది. మత్తయి సువార్త 27:26 యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. రోమా చట్టం ప్రకారం యేసును కొరడాలతో కొట్టారు. ఆ తరువాత యేసుక్రీస్తు తన సిలువను తను మోసుకుంటూ శిక్షాస్థలానికి వెళ్ళారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గోత అని పేరు. ఈ విధంగా రోమా చట్టం ప్రకారం యేసుక్రీస్తు తన సిలువను తనే మోసుకుని గొల్గోత అనే శిక్షాస్థలానికి వెళ్ళారు. ఆ తరువాత యేసును త్రాళ్లతో సిలువకు కట్టకుండా చేతులు కాళ్ళలో మేకులు దించారు. కొలస్సీయులు 2:14 మేకులతో సిలువకు కొట్టి. ఈ విధంగా యేసుక్రీస్తును త్రాళ్లతో కాకుండా మేకులతో సిలువ వేశారు. ఆ తరువాత రోమా చట్టం ప్రకారం సిలువపై నేరస్తుడి పేరు మరియు నేరస్తుని నేరం ఉండేలాగిన బోర్డు తగిలించాలి. ఇది యేసుక్రీస్తుకు కూడా పెట్టారు. యోహాను సువార్త 19:19 మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. సిలువ పైభాగాన రోమా చట్టం ప్రకారం యేసుక్రీస్తు తలపై కూడా ఒక బోర్డు పెట్టించారు. నజరేయుడగు యేసు అనేది యేసుక్రీస్తు పేరు మరియు ఊరు. అలాగే యూదుల రాజు అనేది యేసుక్రీస్తు మీద మోపిన నేరం. ఈ బోర్డు గురించి ప్రత్యేకమైన వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఆ తరువాత
సిలువను ఉదయం 9 గంటలకు నేలలో నిలువబెట్టారు. మార్కు 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఈ విధంగా ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే ఈ లేఖనం ప్రకారం సాయంత్రం 3 గంటలకు యేసుక్రీస్తు మరణించాడు. మొత్తం 6 గంటలు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తి సిలువ మీద 6 గంటల వరకు ఉంటే వైద్యపరంగా ఆ వ్యక్తి దశల వారీగా ఎలా మరణిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సిలువ మీద ఉన్న వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ఎందుకంటే సిలువ వేసే ముందు నేరస్తుణ్ణి సాధారణంగా తీవ్రంగా కొరడాలతో కొడతారు. దీనివల్ల శరీరం పెద్ద పెద్ద గాయాలు అవుతాయి. పైగా యేసుక్రీస్తునైతే మేకులతో కొట్టారు. అందుకు ఎక్కువ రక్తస్రావం అవుతుంది. అప్పుడు మనిషి బలహీనమయ్యి హైపోవోలమిక్ షాకుకు గురవుతాడు. అంటే శరీరంలో రక్తం తగ్గడం వల్ల మనిషి కూలిపోతాడు. రెండవదిగా ఒక మనిషి సిలువ మీద ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సిలువపై వేలాడడం వల్ల ఆ మనిషి యొక్క శరీరం క్రిందకు లాగబడుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు ఊపిరి పీల్చుకోవాలంటే ఆ వ్యక్తి పైకి లేవాలి. కానీ ఆ మనిషి పైకి లేవడానికి ప్రయత్నిస్తే చేతులు కాళ్ళల్లో గోళ్ళు ఉండడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుచేత ఆ వ్యక్తి పైకి లేచి శ్వాస తీసుకోవడం చాలా కష్టం. దీనివల్ల క్రమంగా ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతే మరణం మొదలయ్యినట్టే. కావున సిలువ మరణానికి ప్రధాన కారణం ఆక్సిజన్ తగ్గిపోవడం అని వైద్యులు భావిస్తారు. మూడవదిగా సిలువపై ఉన్నవారు డీహైడ్రేషన్కు గురవుతారు. అంటే తీవ్రమైన దాహంతో ఉంటారు. ఎందుకంటే గంటల తరబడి మరియు కొన్ని పరిస్థితులలో రోజుల తరబడి ఎండలో ఉండాలి. దీనివల్ల శరీరం పూర్తిగా డీహైడ్రేషన్కు గురయ్యి శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఇది కూడా సిలువ మరణానికి ఒక కారణం. నాలుగవదిగా సిలువ మీద ఉన్న వ్యక్తికి యాసిడోసిస్ పెరిగిపోతుంది. అంటే ఆమ్లత్వం పెరుగుతుంది. ఎందుకంటే శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది మరియు శరీరంలో ఆమ్లత్వం యాసిడ్స్ పెరిగిపోతాయి. దీనివల్ల గుండె పనితీరు మందగిస్తుంది. ఐదవదిగా సిలువ మీద ఉన్న వ్యక్తి చివరిగా కార్డియాక్ అరెస్ట్కు గురవుతాడు. అంటే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే ఎక్కువ రక్తస్రావం వల్ల, శ్వాస ఆడకపోవడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల షాకు గురయ్యి గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతే మనిషి పూర్తిగా మరణించినట్టే. ఈ విధంగా సిలువ మీద ఉన్న వ్యక్తి దశల వారీగా మరణిస్తాడు. సిలువ శిక్ష అనేది మనిషిని నెమ్మదిగా చంపేస్తుంది. అందుకే రోమీయులు సిలువ శిక్షను విస్తృతంగా ఉపయోగించారు. అయితే యేసుక్రీస్తు మాత్రం రోమీయులు వేసిన సిలువ శిక్ష వల్ల మరణించలేదు. సర్వమానవాళికి రక్షణ నిమిత్తం తనంతట తానే సిలువ మరణం పొందాడు. యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తే స్వయంగా ఆత్మను అప్పగించాడు. మార్కు 15:37. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన వచ్చిన పని పూర్తయిన తరువాత యేసు ప్రాణం విడిచాడు. అయితే యేసుక్రీస్తు కూడా మనలాంటి రక్తమాంసంను కలిగిన శరీరం కలిగి ఉన్నాడు. కాబట్టి వైద్యపరంగా సిలువ మీద ఒక వ్యక్తి ఎటువంటి శ్రమలు అనుభవిస్తాడో అలాగే యేసుక్రీస్తు కూడా అవన్నీ మన కోసం అనుభవించాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.